హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దెబ్బరొట్టు బియ్యపు రవ్వతో మనం చేసుకుందామండి. ఇదిగో ఫస్ట్ బాండీ పెట్టానండి. తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, మనం కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేసామండి. తర్వాత పైన వేస్తాం కదా మనము. అందుకని మనం ఏం చేయాలంటే నూనె కాయిన తర్వాత ఇదిగోండి, రాత్రి మనము గ్లాసు మినపగుళ్ళకి మనం మిక్సీలో ఆడించుకున్నాం అనుకోండి 3 గ్లాసులు పడుతుంది రవ్వ. అదే మనము గ్రైండర్లో ఆడించుకున్నాం అనుకోండి పిండి 4 పడుతుందండి రవ్వ. అయితే మనం ఏం చేస్తున్నామంటే అండి, నేనైతే మిక్సీలోనే ఆడించానండి. అయితే ఇది 3 గ్లాసులు వేసానండి. ఇది ఇలా వేసేయాలండి. మనం 4 గరిటెల దాకా కదపకూడదు దాన్ని. ఇట్లా వేసేసి కొంచెం లైట్గా ఇలాగ అనుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనము దీన్ని ఈ రొట్టు కొంచెం ఆయిల్లో పెట్టుకోవచ్చు. తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చండి. అయితే ఏంటంటే చుట్టుపక్కల కాలాలి కదా, అందు గురించి కొంచెం ఆయిల్లో పెట్టానండి. తర్వాత మీడియం సైజులో పెట్టుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే మరి మనము పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నీరసంగా ఉందనుకోండి, బాగా వీక్గా ఉన్నామనుకోండి, ఈ రొట్టెని తిన్నామనుకోండి నీరసం తగ్గిపోద్దండి. అయితే మీరు చూడండి, ఇది మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా తినొచ్చు. ఇది ఎవరు తినకుండా ఉండకూడదు అనుకో అవసరం లేదండి, అందరూ తినొచ్చు. అయితే తిన్న తర్వాత మీరు ఎంత బాగుందో అని మీరు చెప్పండి. ఎందుకంటే మాకు తెలియాలి కదా. అంటే ఈ బియ్యపు రొట్టె చాలా బాగుంటుందండి. బియ్యం ఎలా చేయాలంటే మనం బాగా 2 కిలోలు తీసుకుని బాగా కడిగేసి బాగా ఎండలో ఆరనేయాలండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మిల్లి దగ్గర తీసుకెళ్తే రవ్వ పట్టండి, మాకు ఇడ్లీ రవ్వలాగా అంటే వాళ్ళు రవ్వ పట్టిస్తారండి. ఆ రవ్వని మనం తెచ్చుకుని ఏం చేయాలంటే మనం ఇట్లా డబ్బాలు పోసేసుకొని మనం ఇలా తయారు చేసుకోవాలండి. అయితే మనం 2 రోజులకి 3 రోజులకి మనము ఈ రొట్టె తినొచ్చండి. చాలా హెల్తీగా చాలా బలంగా ఉంటుందండి. ఇది మీరే చెప్తారు, ఎందుకంటే మేము చెప్పటం కాదు. తిన్న తర్వాత మీరు ఇదిగో నేను హైలో పెట్టాను కదండి, ఇప్పుడు మళ్ళీ సిమ్లో తగ్గించేసానండి. అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె మనం పైన ఇంకొక గిన్నె ఒక గరిటె వేసుకోవాలండి. ఇదిగోనండి చూడండి, ఇలాగంతా నూనె చేసేసిన తర్వాత వేసేసుకున్న తర్వాత ఇదిగోనండి మూత పెట్టేస్తున్నాను నేను దీని మీద. 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి, తర్వాత మళ్ళీ మనము తీసుకొని మళ్ళీ తిరగేయాలండి. తిరగేసిన తర్వాత చాలా బాగా రెడ్ కలర్ గోల్డ్ కలర్లో వస్తుందండి. ఆ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ హైలో కొంచెం చూడాలండి ఎలా ఉందో. అదిగోనండి వచ్చేసింది. అయితే మనం ఏం చేస్తామో చూడండి, కొంచెం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. కాలిందో లేదో చూసుకోవాలండి. ఇది గోల్డ్ కలర్లో వస్తుంది, బీఫ్ రవ్వ కదా, కలర్ వస్తే ఆ కలర్ వచ్చిన తర్వాత మనము అది ఉడికినట్లు తెలుస్తుందండి. అది తర్వాత మళ్ళీ మనం ఇట్లా తిరిగేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి, తిని పిల్లలకి అందరికీ పెట్టి చూడండి. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు తెలుసుకుంటారు. మేమైతే తింటామండి, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. దీనికి మనము కాంబినేషను మనం అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఇంకోటి టమాటా చట్నీ కానీ, ఈ 3 వేసుకోవచ్చండి. అంటే శనగపప్పు చట్నీ, పుట్నాల చట్నీ దీనికి అంత టేస్ట్ రాదండి. ఆ 3 చట్నీలు అయితేనే మనం 2 చేసుకోవచ్చు. దానిలో టమాటా చట్నీ చేస్తానండి నేను ఎక్కువైతే. తర్వాత అల్లం చట్నీ, ఇంకోటి ఏంటంటే కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. మన చట్నీలతోనే దీన్ని తింటే బాగుంటుందండి. పిల్లలైతే పంచదార వేసుకుంటారు, పెద్దవాళ్ళం మనం తినం కదా. అదిగోనండి గోల్డ్ కలర్ వచ్చేసింది. నేను తిరగేస్తున్నానండి చూడండి.
అయితే ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకున్నాను. ఇది ఎగిరిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో కలరు. ఇది మనం ఒక 10 నిమిషాలు ఆగి, ఇది కూడా అటువైపు కూడా ఇట్లా వస్తుందండి. సిమ్లో కాల్చుకున్న తర్వాత అయితే మనము చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి ఈ రొట్టె. తినండి, తిని బాగా బాగుందని చెప్పి మీరు మాకు చెప్పండి. సరే అండి, బాయ్, ఉంటామండి.